ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో మరో పెద్ద పరిణామం జరగబోతోందా? ఆ దిశగా ఆల్రెడీ పావులు కదుపుతున్నారా? జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత ఆ టాస్క్ పూర్తి చేసే పనిలో పడ్డారా? ఇంతకీ ఏంటా రాజకీయ పరిణామం? ఎవరా లీడర్? లెట్స్ వాచ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో పొలిటికల్ టాస్క్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారంటున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తన మార్కు చూపించిన ఎమ్మెల్యే తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే ప్రయత్నాల్లో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని శపథం చేశారు రాజగోపాల్. అన్నట్టుగానే ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి తన వంతు సహకారం అందించారని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా పార్టీ పెద్దలకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు చెబుతున్నారు. అదే ఊపు డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్కు చెందిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డిని డీసీసీబీ చైర్మన్ పీఠం నుంచి దించేందుకు అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నట్టు చెబుతున్నారు రాజగోపాల్ సన్నిహితులు. దీంతో పదవిని కాపాడుకునేందుకు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే చెందిన ఓ సీనియర్ నేత ఇంటి గుమ్మం తొక్కినా వర్కౌట్ కాలేదు అన్నది లోకల్ టాక్. దీంతో రాజగోపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మునుగోడు నియోజకవర్గానికే చెందిన డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి డీసీసీబీ రేసులోకొచ్చారట. ఆయన నేతృత్వంలో డైరెక్టర్ల బృందం అవిశ్వాసానికి సిద్ధమైనట్టు తెలిసింది. కోమటిరెడ్డి బ్రదర్స్కు స్నేహితుడిగా పేరున్న బోళ్ల వెంకట్రెడ్డికి కొద్ది రోజుల క్రితమే డీసీఎంఎస్ చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టగా తాజాగా డీసీసీబీ పీఠంపై సీరియస్గా దృష్టి పెట్టిన రాజగోపాల్ రెడ్డి అటువైపు ఉన్న కొందరు డైరెక్టర్లను కూడా తమ వైపుకు తిప్పుకోవటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారట. ఇక ఈ 28న జరిగే అవిశ్వాస తీర్మానం, ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక అంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్టుగానే పూర్తవుతుంది అన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ క్యాడర్. అసెంబ్లీ, పార్లమెంట్, డీసీసీబీ పీఠాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసి పార్టీకిచ్చిన మాట నిలబెట్టుకోవటంతో పాటు తన కీలక అనుచరుడికి పదవి ఇప్పించుకోవటం, తన నియోజకవర్గానికి డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవటం వంటి పరిణామాలతో జిల్లా మీద తన పట్టు నిలుపుకోవాలన్న ప్లాన్లో ఉన్నారట రాజగోపాల్ రెడ్డి. మరి అవిశ్వాసం సజావుగా సాగుతుందా లేక లాస్ట్ మినిట్ ట్విస్టులుంటాయా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.